నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండల ఉధృతి. పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీలు నమోదు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మంది అరెస్ట్. 13 రాష్ట్రాల్లో దాడులు చేసిన హైదరాబాద్ పోలీసులు. స్వచ్ఛ భారత్ 2.0 అమలుపై ఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై మంత్రి నారాయణ వివరణ. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ రేపటికి వాయిదా. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుకు అస్వస్థతతో నిర్ణయం. సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఇటలీ పర్యటన. వాణిజ్యం, రక్షణ రంగాలపై మెలోనీతో సుదీర్ఘ చర్చ. రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు రికార్డైంది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 46.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటినట్లు తెలిపింది. వచ్చే 4 రోజులు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలు రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ నుంచి మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి తెలిపారు. ఏపీని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్లు సదస్సులో వెల్లడించారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ సేవలో సీఎం పాల్గొన్నారు. ముందుగా శాంతిపురం మండలం తుంసి హెలిప్యాడ్కు చేరుకున్న సీఎంకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి వెళ్లారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గంగమాంబను దర్శించుకున్నారు. సతీ సమేతంగా గంగమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు తాటి ముంజల రుచి చూశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో గంగమ్మ జాతరకు హాజరై తిరిగి వెళ్తుండగా
తంజమ్మ కొట్టాలు వద్ద తాటి ముంజలు తిన్నారు. గీత కార్మికులు తాటి ముంజలు తీస్తూ ఉండగా వారిని చూసి సీఎం కాన్వాయ్ ఆపారు. కారు దిగి వారి దగ్గరికి వెళ్లిన చంద్రబాబు దంపతులు ముంజలు తీయించుకుని తిన్నారు. తాటి ముంజలు ఆస్వాదిస్తూ కలుగీత కార్మికులతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా మాట్లాడారు. వారి పని విధానం, కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. స్వచ్ఛమైన తాటి ముంజలు చాలా బాగున్నాయంటూ తన అభిప్రాయాలను ఎక్స్లో చంద్రబాబు షేర్ చేశారు. చదువుల్లో ఆంధ్రప్రదేశ్ను మోడల్గా తయారు చేయటమే లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు ఫోకస్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని సొంత బిడ్డల్లా భావించాలని సూచించారు. 1,00,000 డ్రాపౌట్స్ గుర్తించామని, అలాంటివి జరగకుండా ట్రాకింగ్ మెకానిజంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్ అమలు చేయాలన్నారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా బడుల్లో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ వివరించారు. నిడమర్రు స్కూల్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెడితే అధికారులు అడ్మిన్ బాధ్యతలు చూసుకుంటారని స్పష్టం చేశారు. టెక్నాలజీతో పాటు నైతిక విలువల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు. వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి. దెన్ చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు చెప్పింది కానీ, కమిషనర్ గారు చెప్పింది కానీ, లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. ఒక్క నంబర్ కూడా ఫేక్ నంబర్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకు అర్థం అవుతుంది, యాక్షన్ లో కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం నొప్పి ఉందని అడుగుతాడు. తలనొప్పి ఉంది కానీ కాలు నొప్పి ఉందంటే డాక్టర్ గారికి మనం అబద్ధం చెప్తే నిత్య ముందులా ఎవరు ఇబ్బంది పెడతాం, మనం ఇబ్బంది పెడతాం. అలాంటి పరిస్థితి మాకు వస్తుంది. మార్కాపురం జిల్లాలో దారుణ హత్య జరిగింది. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడంటూ ఓ యువకుడిని దంపతులు కిరాతకంగా చంపేశారు. ముక్కలుగా కోసి బోరుబావిలో వేశారు. ఈ నెల 13న ఎర్రగొండపాలెంలో ఆంజనేయులు అనే యువకుడు అదృశ్యమయ్యాడంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వెంకట నారాయణ, రమణ దంపతులు కలిసి ఆంజనేయుడిని చంపినట్టు తేల్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవుల వెంకటనారాయణ, ఆవుల రమణ భార్యాభర్తలు. వాళ్ళు కన్ఫెషన్ లో ఏం చెప్పారంటే, పాప అంటే గర్ల్ ఉంది వాళ్ళకి. సో ఈ వ్యక్తి సుమారు 10 ఆ ప్రాంతాల్లో, సో ఈ అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేరని ఆ అమ్మాయి పిలుపు మేరకు ఆ ఇంటికి పోవడం జరిగింది. అనూహ్యంగా అమ్మా నాన్న రారు, కొంచెం లేట్ అవుద్ది అనుకున్న క్రమంలో వాళ్ళు ఏదో కొంచెం ముందుగా రావడం జరిగింది. ఆ తలుపు తీయగానే వాళ్ళకు కూతురు, చిన్న బాలిక ఈ వ్యక్తితో, ఎవరైతే ఇప్పుడు ఆంజనేయులు అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయితో చూసినప్పుడు, సో వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళ అబ్బాయిని ఆపి ఇనప రేకు
దాంతోనూ వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ఆయుధాలతోటి అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అతను ప్రాణాలు అక్కడే కోల్పోయాడు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 13వ తారీఖు నుంచి ఆ శవాన్ని 14వ తారీఖు దాకా అక్కడే పెట్టుకొని 14వ తారీఖు రాత్రి వాళ్ళకి సమీపంలో ఉండే ఒక బోరు బావిలో దగ్గరికి వీళ్ళు ముగ్గురు కూడా ఆ జూనైలు వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్లి ఆ బోరు బావి దగ్గర ఒక దుప్పటేసి ఒక ఆయన పందులు కోస్తాడు దీంట్లో ముద్దాయి. ఆ పందులు నరికే కత్తితోటే దీన్ని ముక్కల కింద నరికి సో ఆ ముక్కలన్నింటినీ కూడా ఆ బోరు బావి లోపల వేయడం జరిగింది. కెమెరా వేసి చూస్తే కొంత మానవ శరీర భాగాలు అక్కడ ఉన్నట్టుగా మాకు అర్థమైంది. కొంచెం వాసన కూడా వస్తుంది. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు గోస్ట్ సిమ్ కార్డులతో వీరు దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్టు గుర్తించారు. 18 బృందాలతో 7 రోజుల పాటు సాగిన ఆపరేషన్లో మొత్తం 1194 గోస్ట్ సిమ్ కార్డులు గుర్తించారు. ప్రజలు తమ సిమ్ కార్డులు ఎవరు వాడుతున్నారో తెలుసుకోవాలని, ఒకవేళ మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే 1930కు ఫోన్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. రోజు ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మనము ఈ ఒక ఆపరేషన్ చేపట్టాను. సో దాదాపు 66 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ చీటింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఐడెంటిఫై చేసింది 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్స్, అంటే పేరేమో వేరే వాళ్ళు, వాడే వాళ్ళు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే ఎందుకంటే ఎట్లా బ్యాంకింగ్లో లోపాలు ఉన్నాం, ఇక్కడ కూడా ఈ టెలికాం ఆపరేటర్స్ కూడా చాలా లోపాలు ఉన్నాం, అది గుర్తించడానికి అట్లానే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిన తర్వాత దాదాపు 20 మంది POS ఏజెంట్స్ని అట్లానే టెలికాం ప్రమోటర్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి గోస్ట్ సిమ్ని ఒక్కసారి అన్ని కలెక్ట్ చేసి వీరు సైబర్ క్రిమినల్స్ ఇచ్చే ఒక ఇద్దరు కూడా గోస్ట్ సిమ్ సప్లయర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆక్టోపస్ 3.0లో మనం మొత్తము 1194 సబ్స్క్రైబర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తము వందలాది కోట్ల రూపాయలు ఈ ఒక సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంట్లో మనము దాదాపు 544 సిమ్ కార్డ్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 432 సిమ్స్ ఇంకా సీల్డ్ ఉన్నావు. ఆల్మోస్ట్ దే వర్ రెడీ టు బి డిస్పాచ్ టు ది సైబర్ క్రిమినల్స్కి. ఇవి మళ్ళీ వచ్చే రోజు 432 సిమ్స్ మళ్ళీ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తము 1194 సిమ్స్ని మనం సీజ్ చేశాను. వచ్చే రోజు ఇంకా దీనిపైన కూడా ఇంకా ఉక్కుపాదం మోపుతాను. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లను సమర్థంగా నిర్వహించి అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తూ భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 75 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేసినట్లు తెలిపారు. కేంద్రం వద్దకు వెళ్ళి అరవింద్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వినోద్ కుమార్ గారు, ఊరు ఖమ్మం, మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ, సాంకేతిక రంగాలపై ప్రత్యేకంగా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాతో కూడా ప్రధాని సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక బంధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ మినరల్స్, అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగాల్లో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీకి రోమ్లో ఘన స్వాగతం లభించింది. రోమ్ చేరుకున్న వెంటనే ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు రోమ్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలోసియంను సందర్శించారు.
मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं। फ्रेंड्स, आज की बैठक में हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की। भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है। हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं। हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है। भारत में मौजूद ప్రధాని నరేంద్ర మోదీ తన ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి ఒక మధురమైన కానుకను ఇచ్చారు. రోమ్ పర్యటనలో ఉన్న ఆయన భారత్ నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన పార్లే మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఆ వీడియోను ఇటలీ ప్రధాని మెలోనీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పంచుకున్నారు. బహుమతికి ధన్యవాదాలు అని ఆ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో మోదీ మెలోనీ ఇద్దరు చాక్లెట్ ప్యాకెట్ను పట్టుకుని కనిపించారు. తమ పేర్లపై ఇంటర్నెట్లో వస్తున్న ట్రెండ్ను గుర్తు చేసుకుంటూ ఇరువురు నేతలు సరదాగా నవ్వుకున్నారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. రాజ్యాంగంపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు సాగుతున్నాయని, వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో జరిగిన బహుజన్ స్వాభిమాన్ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది ఒక సాధారణ పత్రం కాదని, బిఆర్ అంబేద్కర్ గాంధీ సిద్ధాంతాలకు సజీవ రూపమని తెలిపారు. మహనీయులను స్మరించుకుంటున్నప్పటికీ వారు నమ్మిన సిద్ధాంతాలను కాపాడుకోలేకపోతున్నామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. आपसे कहते हैं कि विदेश मत जाओ, सोना मत खरीदो, इलेक्ट्रिक गाड़ी खरीदो, फिर हजारों करोड़ रुपए के जहाज में विदेश चला जाता। आने वाले समय में किसान के पास खाद नहीं होगा। आर्थिक तूफान आ रहा है, आप देखना कुछ ही महीनों में महंगाई कहां जाती है, पेट्रोल के दाम कहां जाते हैं, डीजल के दाम कहां जाते हैं, गैस के दाम कहां जाते हैं, दाल चावल के दाम कहां जाते हैं। चुनाव से पहले कहा कि पेट्रोल की कोई कमी नहीं, गैस की कोई कमी नहीं है, पेट्रोल के दाम नहीं बढ़ेंगे। और आज जब पेट्रोल के दाम बढ़ रहे हैं तो अंबानी पेट्रोल हिंदुस्तान के बाहर भेज रहा है। अंबानी रूस से पेट्रोल खरीदता है और बाहर बेचता है, और अंबानी नरेंद्र मोदी की फंडिंग उस पेट्रोल से पैसे से करता है। ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాహుల్ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని దుయ్యబట్టింది. రాయ్బరేలీ పర్యటనలో కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వారు దేశద్రోహులని పేర్కొన్న నేపథ్యంలో బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల్లో వరుస ఓటములు, రాహుల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలు ఆయన వ్యాఖ్యలను ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు 140 కోట్ల మంది ప్రజలను అవమానించేలా ఉన్నాయని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైళ్లలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర దాగి ఉందని రైల్వే శాఖ ప్రకటించింది. పలు ఘటనల్లో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. తాజాగా హౌడా స్టేషన్లో ఆగిన మిథిలా ఎక్స్ప్రెస్ కోచ్లో మంటలు చెలరేగినట్లు అందిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. తనిఖీల్లో పెట్రోల్తో తడిసిన సగం కాలిన గుడ్డ ముక్క లభ్యమైనట్లు తెలిపింది. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొంది. దీనివల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లు వెల్లడించింది. ప్రాథమిక పరిస్థితుల ప్రకారం ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించడానికి రైల్వే వ్యవస్థలో భయాలు, అలజడి సృష్టించేందుకు సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సంబంధిత సంస్థలు ఈ విషయాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ యుద్ధంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత మాజీ అధ్యక్షుడు నెజాద్కు పాలనా పగ్గాలు కట్టబెట్టాలని అమెరికా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వంతో నెజాద్కు ఉన్న విభేదాలను ఉపయోగించుకోవాలని భావించిన అమెరికా ఆయనతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. వెనుజువేలా తరహా ఫార్ములాను ఇరాన్లో అమలు చేయాలన్న అగ్రరాజ్యం అంచనాలు తలకిందులయ్యాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయతుల్లా ఖమైనీ హత్య తర్వాత ఇరాన్లో మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అమెరికా, ఇజ్రాయెల్ యత్నించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తదుపరి నేతగా ఇరాన్ అంతర్గత వ్యవస్థ నుంచి ఒకరు బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత పాలనా పగ్గాలు మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీనెజాద్కు అప్పగించేలా తెరవెనుక కథ నడిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను తక్కువగా అంచనా వేయడం వల్లనే వారి ప్రణాళికలు తలకిందులైనట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ తదుపరి నేతగా అహ్మదీనెజాద్ను అమెరికా ఎంచుకోవడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. 2005 నుంచి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా కొనసాగిన నెజాద్ అమెరికా, ఇజ్రాయెల్పై వ్యతిరేక వైఖరిని అవలంబించారు. ఇజ్రాయెల్ను ప్రపంచపటం నుంచి తుడిచిపెట్టాలని పిలుపునివ్వటమే కాకుండా యూదుల నరమేధాన్ని బహిరంగంగా ఖండించారు. ఇరాన్ అణురంగాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు విపక్షాల అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అయతుల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ను సైనికంగా, సామాజికంగా అదుపు చేయగల సత్తా నెజాద్కు మాత్రమే ఉందని ట్రంప్ సర్కారు బలంగా విశ్వసించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అహ్మదీనెజాద్ ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. ఖమేనీ నాయకత్వంతో నెలకొన్న విభేదాలను ఉపయోగించుకోవాలని చూసిన అమెరికా అహ్మదీనెజాద్తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అహ్మదీనెజాద్కు పాశ్చాత్య దేశాలకు చెందిన గూఢాచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు బలపడ్డాయి. 2019లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అహ్మదీనెజాద్ డొనాల్డ్ ట్రంప్ను యాక్షన్ మ్యాన్ అని కొనియాడారు. యుద్దం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే హంగేరీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. హంగేరీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యుద్దం సమయంలో అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇస్లామిక్ పాలకుల అవినీతిపై తిరుగుబావుటా ఎగురవేసిన అహ్మదీనెజాద్ను ఇరాన్ పాలకులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయనకు కాపలాగా ఐఆర్జీసీ బలగాలను మోహరించారు. యుద్దం మొదటి రోజే ఇజ్రాయెల్ వైమానిక దళం అహ్మదీనెజాద్ ఇంటిపై క్షిపణి దాడి చేసింది. ఆ దాడుల్లో ఆయన గాయపడ్డారు. అయితే ఇది ఆయనను చంపడానికి చేసిన దాడి కాదని, అహ్మదీనెజాద్ను విడిపించడానికి చేసిన ఒక జైలు బ్రేక్ ఆపరేషన్ అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇరాన్లో అంతర్గతంగా అల్లర్లు సృష్టించి అక్కడి మౌలిక సదుపాయాలు, గ్రిడ్ వ్యవస్థలను ధ్వంసం చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. ఆ తర్వాత ఇరాన్ పగ్గాలు అహ్మదీనెజాద్కు కట్టబెట్టాలని ప్రణాళికలు రచించాయి. వెనజువెలా ఫార్ములాను ఇరాన్లోనూ అమలు చేయాలని ట్రంప్ భావించినట్లు సమాచారం. అయితే ఇరాన్ పరిస్థితులను అంచనా వేయడంలో అగ్రరాజ్యం పూర్తిగా విఫలమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరి అజ్ఞాతంలోకి వెళ్లిన అహ్మదీనెజాద్ కథ ఇక్కడితో ముగిసిందా, లేక రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ తెరపైకి వస్తారా అనేది వేచి చూడాలి. ఇరాన్తో యుద్దం వల్ల అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. యుద్దంలో ఫైటర్ జెట్లు, రీపర్ డ్రోన్లతో సహా 42 అమెరికా విమానాలు దెబ్బతిన్నాయని సిఆర్ఎస్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అత్యంత అధునాతన F-35A ఫైటర్ జెట్, 4 F-15E యుద్ధ విమానాలు ఉన్నట్టు తెలిపింది. ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తేల్చిన ఓ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో యుఎస్ మిలిటరీ భారీగా నష్టపోయింది. ఈ యుద్దంలో ఫైటర్ జెట్లు, రీపర్ డ్రోన్లతో సహా 42 అమెరికన్ యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం కావటం లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సిఆర్ఎస్ తన నివేదిక వివరాలను వెల్లడించింది. క్లాసిఫికేషన్, ఇతర పరిణామాల కారణంగా దెబ్బతిన్న విమానాల సంఖ్య మారవచ్చని కూడా పేర్కొంది. పెంటగాన్, యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం సిఆర్ఎస్ ఈ నష్టాల జాబితా రూపొందించింది. ధ్వంసమైన విమానాల్లో 4 F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు, ఒక F-35A లైట్నింగ్ II ఫైటర్ విమానం, ఒక A-10 థండర్ బోల్ట్ II గ్రౌండ్ అటాక్ విమానం ఉన్నాయి. 7 KC-135 స్ట్రాటో ట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక E-3 సెంటినల్ AWACS విమానం,
2 MC-130J కమాండో 2 విమానాలు ఉన్నాయి. సిఆర్ఎస్ నివేదిక ప్రకారం ఒక HH-60W జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్, 24 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక MQ-4C ట్రైటాన్ డ్రోన్ దెబ్బతిన్నాయి. మే 12న జరిగిన హౌస్ అప్రాప్రియేషన్స్ సబ్ కమిటీ విచారణలో పెంటగన్ యాక్టింగ్ కంట్రోలర్ జూల్స్ W. హార్ట్స్ 3 మాట్లాడారు. ఇరాన్ సైనిక ఆపరేషన్ల కోసం రక్షణ శాఖ అంచనా వ్యయం ఏకంగా $29 బిలియన్ అంటే సుమారు 2.8 లక్షల కోట్లు పెరిగిందని తెలిపారు. యుద్ధంలో దెబ్బతిన్న అధునాతన సైనిక పరికరాల మరమ్మతులు, కొత్త వాటిని భర్తీ చేయడం వల్లే బడ్జెట్ పెరిగిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సిఆర్ఎస్ నివేదిక విడుదల కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.